మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు ఉదయమే లేచి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అత్యంత ముఖ్యంగా మరి మనకి యెహోషువ గ్రంథం నుంచి విన్నింగ్ వీడియో సిద్ధపాటవుతుంది. మరి కరెక్షన్ జరుగుతూ ఉన్నది కనుక మీరందరూ కూడా దయవుంచి మరి విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాల కార్యక్రమం తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే బైబిల్ క్విజ్ కి సంబంధించి సమాచారం ఏది మీకు తెలియాలన్నా కూడా మరి ఈ వాగ్దానాలలో మొట్టమొదటిసారిగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాగ్దానాలను ఫాలోఅప్ చేయండి. అలాగే దేశ రాష్ట్ర పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నాం. మనకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుందని, ఇటువంటి దినాలను చూస్తామని పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ మరి మనకి తెలియచేసి ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి ప్రజలందరి కోసం ప్రార్థన చేయటము, నశించిపోతున్న ఆత్మల కోసం ఎంతైతే ప్రయాసపడి ప్రార్థన చేస్తామో, అలాగే అంత్య దినాల్లో అపవాది చేస్తున్నటువంటి అనేకమైనటువంటి గలిబిలి వాతావరణాలను బట్టి కూడా ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైతే ఉన్నది. మీ సంఘాల్లో, మీ స్థానిక సంఘాల్లో వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలతో మరి దైవ సన్నిధిలో ఈ యుద్ధ వాతావరణం మరి సమసిపోవునట్లుగా ప్రార్థన చేయండి. ఆయా ప్రాంతాలలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా, నిత్యావసర సరుకుల యొక్క ధరలు పెరగకుండా, గ్యాస్ మరి పెట్రోలు, డీజిల్ ఇటువంటి ఇబ్బందులు కలగకుండా, ఏ ఫ్యాక్టరీస్ లో కానీ, ఏ రెస్టారెంట్స్ లో కానీ ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేయనట్లు, ఈ యుద్ధ వాతావరణం ముగించినట్లు, అధికారుల మనసు మార్చబడినట్లు ప్రార్థన చేయండి. అత్యంత ముఖ్యంగా మరి రాడర్ సిస్టమ్ మీద మరి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఇరాన్ మరి ప్రయోగాలు చేస్తూ ఉండగా రాడర్ సిస్టమ్ దెబ్బతిన్నది అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి అటు ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా, ఇటు ఇరాన్ అయినా, గల్ఫ్ దేశాలు ఏవైనా సరే మరి శాంతియుతంగా ఉండి సమస్యలను పరిష్కరించుకునే విధంగా మరి మనం అందరం ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనము చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంది, చూద్దాం. ద లార్డ్ యువర్ గాడ్ విల్ సెట్ యు హై అబౌవ్ ఆల్ ది నేషన్స్ ఆన్ ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన జనముల కంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? హై అంటే సెట్ యు హై అబౌవ్ ఆల్ నేషన్స్ ఆన్ ఎర్త్. నీవు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనముల కంటే హెచ్చుగా చేయబడతావంట. హెచ్చుగా చేయబడటం అంటే నీవు అన్ని విషయాలలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, మరి సామాజికంగా అన్ని విధాలలో నీ దేవుడు సమస్త ఆల్ ది అబౌవ్ అంటే ప్రతి వ్యక్తి మీద కావచ్చు, సంఘం మీద కావచ్చు, సమాజం మీద కావచ్చు, నువ్వు ఎక్కడైతే మరి తక్కువగా చూడబడుతున్నావో అక్కడ దేవుని నామాన్ని బట్టి నీవు హెచ్చింపబడతావు. నువ్వు లోకంలో ఉన్నట్లయితే లోక ప్రయత్నాలు ఎంత చేసినా దాని వల్ల ఉపయోగం లేదు. కానీ అందుకే అబౌవ్ ఆల్ ది నేషన్స్ ఆన్ ది ఎర్త్, నిన్ను హెచ్చించేది దేవుడే, నిన్ను ఘనపరిచేది దేవుడే, నిన్ను గొప్ప చేసేది దేవుడే. కాబట్టి దేవుని యొక్క నామములో మాత్రమే నీకు ఇట్టి గొప్పతనము దక్కబోతూ ఉండగా, నిన్ను ఆధ్యాత్మికంగా దేవుడు అన్ని విషయాల్లో బలపరుస్తూ, అన్ని విషయాల్లో నెమ్మది కలుగ చేస్తూ, నీ దేవుడు నిన్ను గొప్ప చేస్తానని, హెచ్చిస్తానని, హై అబౌవ్ ఆల్ ది నేషన్స్ ఆన్ ది ఎర్త్, ఈ ఎర్త్ మీద సమస్తమైన జనముల కంటే అధికముగా నేను హెచ్చిస్తానని ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఒకవేళ మరి జ్ఞానములు అంటే చదవటంలో వెనకబడిపోతుంటారండి కొంతమంది. ఎందుకు ఈ చదువు, నేను చదవలేను, మానేద్దాం అనుకుంటారు. కొంతమంది కుటుంబాన్ని సాగించుకోలేక, ముందుకు సాగిపోలేక, నేను చేయలేను ఇది అని ఇట్లా ఎన్నో డిప్రెషన్స్ కలుగు చేసే సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ దేవుడు తీసివేసి నిన్ను అధికంగా హెచ్చింప చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ లోకంలో మాకు హై అబౌవ్ ఆల్ ది నేషన్స్ ఆన్ ది ఎర్త్ అంటే మాకు హై స్థానం,
హై లెవెల్ రావాలంటే అది కేవలం నీ కృప వల్లే ప్రవ్వా. మరి అట్టడుగున ఉన్న వారిని కూడా, ఎందుకు పనికిరాని వారిని కూడా, విరిగి నలిగి విసిగి వేసారిపోయిన వారిని కూడా, నాయన పడిపోయిన నాయన ప్రతి పరిస్థితిని కూడా నువ్వు తిరిగి హెచ్చింప చేయగలిగిన దేవుడివయ్యా. అట్టి పరిస్థితులను మాకు దయచేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా తండ్రి, ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అత్యంత ముఖ్యంగా అయ్యా, ఈ భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని మీరు అణిచివేయమని ప్రార్థిస్తున్నాం. ఇరాన్ అధికారులైతే, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆయా ప్రాంతాలలో ఈ అధికారులందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. వారికి తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. ఇరు పక్షాల కూడా తండ్రి ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, భయంకరమైనటువంటి ర్యాడర్ సిస్టమ్ మీద ప్రయోగిస్తున్న ఈ అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు నామంలో బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని టార్గెట్ చేస్తున్న దురాత్మలన్నిటిని బంధిస్తున్నాను తండ్రి. ఎటు నుంచి ఏ మిసైల్స్ ఎక్కడ ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నా అది నా తండ్రి మధ్యలోనే డిస్ట్రాయిడ్ అయిపోను గాక. అధికారుల హృదయాలు మార్చబడును గాక. ఈ యుద్ధ వాతావరణం సామాన్యుని మీద ఎటువంటి ప్రభావము చూపకుండా తండ్రి సమస్తము అణచబడును గాక. అధికారులకు తగిన జ్ఞాన వివేచన ఆత్మ కలుగును గాక. ఇది కేవలం నీ కృపను బట్టి నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడినట్లు సహాయం దయచేయండి. ఎన్నో ప్రవచనాలు ప్రభా నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవన్నీ నెరవేర్చబడుతున్నాయని అయ్యా ఎంతో స్పష్టంగా అనాలిసిస్ చేస్తున్నటువంటి నా తండ్రి, ఈ పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని మీ చిత్తమునకు మేము లోబడే కృపను దయచేయమని ఈ రోజు నా తండ్రి ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారంటే బిడ్డలందరినీ దీవించండి. బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టుకోండి సన్నిధి ఉంచమని, మాకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధం నిరాయుధం అయిపోవును కాక. అయ్యా నీవే మా చుట్టూ నీ కంచె నీ కాపుదల నుంచి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.